నిన్నటి దినం టీటీడీ పార్లమెంట్ సమావేశాల్లో గతంలో మేము అడిగినట్టు తిరుపతి స్థానికులకు కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం. అలాగే టాయిలెట్స్ ఏదైతే వైకుంఠం నుంచి గుళ్ళోకి వెళ్ళడానికి ఆ ఉన్న 1 కిలోమీటర్ దారిలో చాలామంది టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాస్తవం గ్రహించి దానికి 3 కోట్ల రూపాయలతో 6 టాయిలెట్ నిర్మించడం కూడా శుభ పరిణామం తెలియజేస్తూ టీటీడీ చైర్మన్ గారికి టీటీడీ పాలకమండలి సభ్యులకి ధన్యవాదాలతో తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. విషయానికి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021, 22, 23, 24 ఓకే 21 కరోనా తీసేద్దాం. 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునేవాళ్ళం. ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ డబ్బులు భక్తుల డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము, డబ్బులు ఆడికిపోతా ఉందని అడిగితే ఆ రోజున్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడున్న అధికారులు కానివ్వండి నా మీద 1 టౌన్లో 2 టౌన్లో కేసు కట్టినారు. ఏ టౌన్లో తెలియదు, ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే. కేసు కట్టారు నా మీద, పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఏంటి నీ అడిగేది ఏమంటే, ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షల తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుందంటారు. ఎవరైనా సరే ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది, 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదారగా 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి. భక్తుని నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్లో కడతా. తిరిగి 500 వచ్చేవరకు నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల్లో. 500 ఎప్పుడు వస్తుంది సార్. దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. దేవుని ఉండిలో అనుకుని భక్తులందరూ వదిలేశారంట. జగన్ ఉండిలోకి పోయిందంతా. దీని మీద విచారణ కోరుతున్నాము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి, ఎంబీసీ, సిఆర్ఓ కౌంటర్, ఏఆర్పి కౌంటర్లో రూములు ఇచ్చారు. ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా? ఎంతమంది తిరిగి ఇచ్చారు? ఎంతమంది కంప్లైంట్లు ఉన్నారు? దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలామంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది, మా మీద కేసులు పెడతారేమోని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చిందలా చూసుకోండి. లేకపోతే రండి తరలిరెడ్డి తిరుమలకి. ఎందుకంటే అది మన డబ్బు. వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు, జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది. అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి 50 నుంచి 60 లక్షలు తిరుమల తిరుపతి డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం, వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం. ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా? వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి చేరిందా? లేదా జగన్ ఖాతాలోకి పోయిందా? అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో 200 రూపాయల రూమ్ కాడి నుంచి 10,000 రూముల వరకు కూడా చాలామంది డిపాజిట్ ఎదురు చూడరు. రూము దొరికితే చాలరా బాబు అనుకొని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరిగి తెలిపేవాళ్ళు. తిరిగి 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 5,000 డిపాజిట్ వచ్చినట్టు దాఖలాలు అయితే నాకున్న సమాచారం మేరకు నేనే ఒక బాధితుడిని. 3,600 నాకు ఇంకా డబ్బు రాలా, 2 ఏళ్ళు అయిపోయింది. నాకు వడ్డీ వేసుకున్న 30 పైసలు వడ్డీ వేసుకున్న 5,000 దాటి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, 30 పైసలు వడ్డీ వేసుకున్నా న్యాయపరంగా 5,000 దాటి ఉంటుంది. 3,600 నాకు డిపాజిట్ చేయాలి. ఆ 3,600 కేసు పెడితే నాకు 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది. 4 స్టేషన్ డీజిల్ పోయినకి పిలిచి నాకు బెయిల్ ఇవ్వడానికి అనేసి నాలాంటివాడే భయపడతారు. ఏంది 3,600 అడగాల, 10,000 నాకు ఖర్చు అయింది. అలా భక్తులు ఎంతమంది 10,000 కోసం, 500 కోసం, 2,000 కోసం, 3,000 రూపాయల కోసం ఆ డబ్బులు డిపాజిట్ కోసం భక్తులు ఎంతమంది వచ్చారు, ఎవరో తీసుకున్నారు లేదు.
ఆ డబ్బులు మొత్తం ఎక్కడుంది, టీటీడీలో జమ అయిందా లేకపోతే భక్తులకు పోయిందా, ఎంతమందికి పోయింది, దీని మీద కమిటీ వేసి విచారించిన బాధ్యత టీటీడీ గారికి ఉంది. కాబట్టి నేను ఈ విషయాన్ని గౌరవనీయులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆయన రేపు కలవబోతున్నాను. దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. టీటీడీ ఈఓ గారిని అడుగుతున్నాను, అడిషనల్ ఈఓ గారిని అడుగుతున్నాను. టీటీడీలో ఉన్న ప్రతి అధికారికి పార్టీ తరఫున, అలాగే తిరుపతి వెంకటేశ్వర భక్తులు స్థానికుడిగా ఒక బాధితుడిగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద స్కామ్ ఇది. అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఏమేం జరిగిందో కూడా మీడియా ముఖంగా త్వరలో బయట పెడతా. ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో, అప్పుడు ఇచ్చిన రూములు ఇచ్చిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు. అది కూడా అర్థం కావట్లే. అంటే టీటీడీలో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా. చైర్మన్ గారితో కూడా నేను చెప్పాను, సార్ చాలా జరగాలి. ఎందుకంటే వైసీపీలో తిమింగళాలంతా ఇంకా అట్టే ఉన్నారు. తిమింగళాలంతా వాళ్ళు మార్చకపోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రక్షాళన భాగంగా మేము ఎప్పటికెప్పుడు టీటీడీ విషయం ఏమున్నా సరే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి చెప్తున్నాం, ఈ రూములు స్కాములు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పెద్ద మాఫియా జరిగింది. ఇందులో భక్తుల డబ్బులు కొట్టేశారు. అదేవిధంగా గతంలో చెప్పుంటే రవికుమార్ ఇష్యూ మీద కూడా హుండీలో డబ్బులు కొట్టేసి రవికుమార్, అతను ఏడున్నాడు తెలియదు, ఇప్పుడు బతికున్నాడా లేదా కూడా తెలియదు. అతని ధర్మారెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డి అంటూ బ్యాచ్ ఏం చేశారో తెలియదు. ఎవరైతే కేసు కట్టి రాజీ పడ్డారో ఆ అధికారులు ఇంకా పైన ఉన్నారు. ఇవన్నీ మాట్లాడడానికి బాగోదు. ఎందుకంటే ఇంకా కూడా పాత వాసన పోవడం లేదు. ఇంకా కరెక్ట్ కాదు. ఇవన్నీ పాత వాసన పోవాలి. కొత్త ప్రభుత్వం కొత్తగా కోరుకున్నప్పుడు కొత్త వాళ్ళు రావాలి. టీటీడీలో తప్పు చేసినా, 10 ఏళ్ళ ముందు తప్పు చేసినా, 5 ఏళ్ళ ముందు తప్పు చేసినా ఖచ్చితంగా బయట పడతాడు, బయట పెడతాము.